ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ గెలిచేసింది భయ్య. ఆర్సీబీ కెరియర్ లోనే ఫాస్టెస్ట్ చేస్ ఇప్పుడే నమోదైంది. ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 201కి 9 వికెట్స్ కోల్పోయింది. ఇందులో జాకబ్ డఫీ 3 వికెట్లతో సంచలనం సృష్టించాడు. అతని తర్వాత రొమాలియో సెఫర్ట్ 3 వికెట్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఒంటరి పోరాటంతో 80 రన్స్ కొట్టాడు. మిగతా వాళ్ళు వచ్చి కాస్తో కోస్తో కొట్టి వెళ్లిపోయారు. ఇందులో ఫిల్ సాల్ట్ 3 స్పైడర్ మ్యాన్ క్యాచెస్ పట్టి తన తర్వాత దేవదాస్ పడికల్ 3 క్యాచెస్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఆర్సీబీ బ్యాటింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఓవర్ లోనే ఫిల్ సాల్ట్ 4లతో రెచ్చిపోయిన తర్వాత అవుట్ అయిపోయాడు. తర్వాత విరాట్ కోహ్లీ, దేవదాస్ పడికల్ మధ్యలో 101 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. 61 మీద దేవదాస్ పడికల్ అవుట్ అయిపోయాక వాళ్ళ కెప్టెన్ రజత్ పడిదార్ వచ్చాడు. ఫాస్ట్ గా ఆడుతూ వాళ్ళిద్దరి మధ్యలో కూడా 53 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. తర్వాత 31 మీద రజత్ పడిదార్ అవుట్ అయిపోయాడు. మ్యాచ్ ని భుజాల మీద వేసుకున్న విరాట్ కోహ్లీ 69 రన్స్ నాట్అవుట్ తో మ్యాచ్ ని గెలిపించాడు. నెక్స్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్యలో ఉంది. ఇందులో ముంబై ఇండియన్స్ కి బ్యాటింగ్ లో గానీ బౌలింగ్ లో గానీ సాలిడ్ గా ఉంది. కేకేఆర్ బ్యాటింగ్ కొంచెం బాగున్నా బౌలింగ్ లో మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారో.